కర్ణాటకలో ఒక పెద్ద కుట్ర అయితే జరుగుతుంది. ఏంటంటే యూపీఐకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్‌ని క్లోజ్ చేయడము, అది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కాబట్టి ప్రోత్సహిస్తోంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక కూరగాయలు అమ్ముకునే అతనికి రూ. 1,50,00,000 లావాదేవీలు నడిపాడంటూ అతనికి రూ. 32,00,000 కట్టమని వచ్చింది. లేకపోతే ఇంకొక అతను పానీపూరి బండి అతనికి వచ్చింది. ఇట్లా చెప్తున్నారు. ఇది ఒక 50 మందో 60 మంది వ్యాపారులకు సంబంధించి చెప్పి టోటల్ చిరు వ్యాపారులందరినీ కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ తీసేయమంటున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు నిజంగా వ్యాపారం చేశారా చేయలేదా? ఒకవేళ తప్పుడు నోటీసులు ఇచ్చి ఉంటే కర్ణాటకలో ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. నోటీస్ ఎవరిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. జిఎస్టీ అంటే హైదరాబాద్ ఢిల్లీ నుంచి ఎవరు రాడు. రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులే జిఎస్టీ డిపార్ట్మెంట్ కిందకి మౌల్డ్ అయ్యారు. అంటే తప్పుడుగా నోటీసులు ఇస్తే వాళ్ళే. లేదు వాళ్ళు ఎక్కువ సంపాదించుకుంటున్నా కట్టలేదంటే వాళ్ళకి తప్పే కదా. ఇక్కడ బేసిక్గా అయితే రిటర్న్స్ చేయమంటలో తప్పేం లేదు కదా. సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ పాయింట్ దగ్గర అడగడంలో తప్పు లేదు. ఏది భారీ అమౌంట్ అంటే దాంట్లో ఖర్చులన్నీ పోను అన్నటువంటి దాన్ని. అయితే ఇదే కనుక మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిఎస్టీ తీసేద్దాం, డైరెక్ట్గా మన అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం అయితే అబౌట్ 12 lakhsకి 30% కట్టాలి. ఆ లెక్కను చూసుకుంటే 9 లక్షల రూపాయలు వస్తుంది వీళ్ళకి డబ్బులు పన్ను కట్టాల్సినటువంటి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ని కంటే కూడా జిఎస్టీ బెటర్, కాస్త తక్కువ ఉంటుందన్నమాట. ఇది ప్రాక్టికల్గా ఆలోచించాల్సినటువంటి విషయం. అట్లా ఆలోచన రానియకుండా కథ నడుపుతున్నారు. మేబీ ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కింద ఇండియా రికార్డ్ అవుతోంది కాబట్టి, అదే సందర్భంలో భారతదేశపు ఎదుగుదల సమృద్ధిగా సాగుతోంది కాబట్టి దాన్ని దొక్కడానికి విదేశీ శక్తుల కుట్రలో భాగంగా కర్ణాటకలో ఈ రెవల్యూషన్ క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా చేసి ఆర్థిక అస్తవ్యస్త సృష్టించడానికి ప్రయత్నం జరుగుతోందన్న సందేహం.